తీన్మార్ మల్లన్న వర్సెస్ కవిత ఒక ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది. మీరు తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు కూడా మీరు చూసే ఉంటారు. కంచం పొత్తు మంచం పొత్తు అని ఒక మాట్లాడడం అనేది, దీన్ని కవిత గారు వ్యతిరేకిస్తా ఉన్నారు. మీరేం చెప్తారు మేడం? చూడయ్యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటు అసభ్యకరమైన భాష, ఈ కైండ్ ఆఫ్ కల్చర్కి నేను వర్తించను నాయన. ఎందుకంటే అసలు ఇలాంటివి ఏవో జరుగుతున్నాయి కూడా నేను ఫస్ట్ వీళ్ళవి వినను. నేను చాలా ఓపెన్గా చెప్తున్నాను, నేను ఇవి వినను. నాకు రోజంతా నాకు ఫస్ట్ టైం ఉండదు. నా కాన్స్టిట్యుయెన్సీ నుంచే నాకు వచ్చే బాధలు, వాళ్ళ ఇబ్బందులు, ఆ దేవాలయాలు, ఆ స్త్రీలు, ఒక పక్కన బోనాలు, అమ్మవారు, నాకు ఎంత హెక్టిక్గా ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నారు చూడు, ఇది కూడా ఎందుకు విన్నానా అని ఇట్లా చెవులు మూసుకుంటున్నా నేను. ఎందుకంటే ఇంకా ఎందుకునైనా హిందుత్వం, ఆ వ్యక్తి మరి ఆ అబ్బాయి ఏం నేర్చుకున్నాడో, ఏం పెరిగాడో, కవిత ఎవరు, కవిత ఏం చేస్తుంది, అది ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ నీవు కనుక ఒక సభ్యత, సంస్కారం ఉన్న ఏ ధర్మమైనా ఉండిండొచ్చు నీది, నాకు తెలియదు. అబ్బాయి మల్లన్న గారి ధర్మం ఏంటో నాకు తెలియదు. మీరు క్రిస్టియన్ అయినా, మీరు హిందూ అయినా, మీరు ముస్లిం అయినా, ఏ ధర్మం కూడా స్త్రీని వేలెత్తి అట్లా దూషించడం నేర్పించదు. ఆవిడ మంచి చెడ్లు ఆవిడికే. నువ్వు రాజకీయ పరంగా నువ్వు ఆ స్కామ్ లో ఉన్నావు, ఈ స్కామ్ లో ఉన్నావు, ఇందులో ఎందుకు ఉన్నావు అని అడుగు. దానిని దాటి ఒక స్త్రీని నువ్వు మాట్లాడడం అనేది, ఇంట్లో తల్లి, భార్య, అక్క, చెల్లెలు, కూతుర్ని పెట్టుకున్న ఏ మగవాడైనా ఇలా మాట్లాడితే, ఎంత స్థాయిలో స్వార్థం కోసం ఇలా మాట్లాడుతున్నాడు, ఎవరు డబ్బులు ఇస్తే మాట్లాడుతున్నాడా, అప్పుడు కూడా నువ్వు మాట్లాడొచ్చా? మల్లన్న గారు, మల్లన్న అంటే శివుడి పేరయ్యా. ఇక నేను ఏం చెప్పగలను ఆయన? నాకు ఈ మాటలు రావు, నాకు ఈ రాజకీయాలు రావు. ఇట్లాంటి ప్రశ్నలు వేస్తే నాకు గొంతు నుంచి మాడ కూడా రావు. ఎందుకంటే నేను ఇట్లాంటి సభ్యతకు సంబంధించిన వ్యక్తిని కాదు. నేను కవిత గారిని కూడా నేను ఎప్పుడు అటాక్ చేసిన అమ్మాయిని, అమ్మా నువ్వు ఎందుకు ఈ లిక్కర్ స్కామ్ లో ఉన్నావు, అమ్మా నువ్వు ఎందుకు ఈ స్కామ్ లో ఉన్నావు, తప్పు కదా తప్పు కదా తప్పు కదా ఇవి అంటాను తప్ప ఎవరిని ఫర్ దట్ మ్యాటర్ దూషించడానికి వీల్లేదు. యూ టాక్ అబౌట్ దేర్ పొలిటికల్ స్కామ్స్. ప్రజలకు అన్యాయం చేస్తుంటేను అది మాట్లాడు, అంతే తప్ప ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా మాట్లాడడం, అది కూడా ఒక స్త్రీని కించపరుస్తూ మాట్లాడడం మనకెవ్వరికి హక్కు లేదు. మనకి ఎవ్వరికి హక్కు లేదు. అట్లా నేను ఒక పురుషుడి మీద కూడా ఆయన పర్సనల్, ఆయన ఫ్యామిలీ లైఫ్ ని కించపరిచే హక్కు నాకు కూడా లేదు. ఏదైనా రాజకీయ పరంగా, మతమైనా నువ్వు రాజకీయ పరంగా వాడుతున్నావా నేను క్వశ్చన్ చేస్తాను నేను. అర్థమైందా అయ్యా? కాబట్టి ఈ వీటిల్లో నేను పడలేను. ఈ బీసీ డిక్లరేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి మేడం ఫైనల్ గా? ఇప్పుడు బాబు ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ కి ఒకటే దురద. ఏం దురద అంటే వీళ్ళకి ఈ బీసీల నుంచి ముందు వీళ్ళని మభ్యపెట్టి వీళ్ళు ఏదో వెతుక్కుంటున్నారు. ఇప్పుడు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ డ్రామా ఇదంతా తీసుకెళ్లి ముస్లింల చేతకు అప్పచెప్తారు. చివరికి బీసీలు కనుక ఇది మేల్కోకపోతే అయిపోతుంది. కర్ణాటకలో అదే పని చేస్తున్నారు. చివరికి వీళ్ళు కూడా మీ బీసీల మన బీసీల రిజర్వేషన్ ఎత్తికెళ్ళిపోయి అసదుద్దీన్కి ఇచ్చేస్తారు. రైట్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నామండి ఓకే టీవీ.